హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మను పన్ను బ్లాగ్స్. నా పేరు వచ్చేసి యమున. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మీకు కానీ ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఈ కేక్ విషయానికి వచ్చినట్టయితే నేను నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఈ బిజినెస్లోకి ఎలాగొచ్చాను అనేది అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది చేద్దాం అనుకుని ఇంట్లో నుంచి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది నేను కూడా అలాగే చేద్దాం అనుకుని చాలా రోజుల నుంచి ఆగిపోయి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశానండి. అది కూడా నేను ఇంట్లో నుండే మొత్తం అంతా నేర్చుకోవడం కానీ చేయడం కానీ అన్నీ నేను ఇంట్లో నుంచే చేశాను. అది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నేనైతే ఎలా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ కేక్ స్పాంజ్ ఎలా రెడీ చేయాలి, కరెక్ట్గా బేసిక్ ఎలా రావాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కేక్ స్పాంజ్ అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశానండి. ఎన్నో ఫెయిల్యూర్స్, అసలు వస్తుందా లేదా అనుకుంటే అలాగా కేక్ స్పాంజ్ కరెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇంకా కేక్ చేయొచ్చు, ఇది నాకు వచ్చింది అనిపించి అప్పుడు నేను కేక్ కోసం అయితే మొత్తం అంతా నీట్గా నేర్చుకుని అప్పుడు స్టార్ట్ చేశానండి. ఇంక తర్వాత విప్పింగ్ క్రీమ్ కానీ అవన్నిటిలో నాకేం స్ట్రగుల్స్ రాలేదండి, ఎందుకంటే నేను కరెక్ట్గా నేర్చుకున్నాను కాబట్టి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆర్డర్స్ తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇంకా నాకు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తారా, హోమ్ బేకర్స్ అంటే ఎవరు ఇస్తారు ఆర్డర్స్, ఎవరేమో అనుకున్నాను నేనైతే. కానీ చాలామంది అసలు ఇస్తారా లేదా అనుకున్నప్పుడు ఒకళ్ళనైతే నేను అడిగాను కస్టమర్ని, నేను ఇలా కేక్స్ చేస్తాను, మీరు నాకు ఆర్డర్ ఇస్తారంటే వాళ్ళు వెంటనే నాకైతే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పటికొచ్చి నాకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి. ఎందుకంటే కస్టమర్కి నా కేక్ టేస్ట్ అనేది నచ్చింది, వాళ్ళకి బాగుంది, హోమ్ మేడ్ కేక్స్ అంటే చాలా బాగున్నాయి అనిపించి వాళ్ళు నాకు కేక్స్ ఆర్డర్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాగొచ్చిన ఆర్డరే. ఇంక ఈ కేక్ విషయానికి వస్తే ఇది కూడా అలాగొచ్చిన ఆర్డరే అండి. నాకు 6 కేజీస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ఇది మొత్తం 6 కేజీస్ కేక్ అండి. ఇదైతే మొత్తం ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళి సెట్ చేయాలి. మ్యాక్సిమం అంతా ఇంటి దగ్గరే సెట్ చేస్తాను, ఎందుకంటే ఫంక్షన్ హాల్కి ఎందుకంటే కేక్ అనేది పడిపోవచ్చు, అందుకని చెప్పేసి ఫంక్షన్ హాల్కి వాళ్ళైతే కారు పంపిస్తామన్నారు. మీరు ఎక్కడికి వచ్చి సెట్ చేయండి, కేక్ మళ్ళీ పడిపోయిందంటే డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా అందుకే ఫంక్షన్ హాల్కి వెళ్ళి అయితే సెట్ చేసామండి. ఇది అయితే బాస్ బేబీ థీమ్ కేక్ అండి. ఆ కేక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అయితే వచ్చింది. నేను అసలు అనుకోలేదు నాకు ఇంత పెద్ద కేక్ ఆర్డర్ వస్తుందా, నేను ఎంత కేక్ చేస్తానని అసలు నేను అనుకోలేదండి. కానీ నాకు ఇంత పెద్ద కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. నాకే చాలా టెన్షన్గా అనిపించింది. కస్టమర్కి ఇచ్చి కస్టమర్ రివ్యూ ఇచ్చేంత వరకు ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను. ఎందుకో తెలియదు కస్టమర్కి నచ్చుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే చూడొచ్చు, కస్టమర్ అయితే కార్ తీసుకొని వచ్చారు. ఇంకా అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయి అయితే కేక్ అంతా కూడా నీట్గా ఫుల్గా సెట్ అయితే చేస్తానండి. మొత్తం నాకు అసలు ఇంత బాగా చేశానని నేనే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నా కేక్ నేనే ఆ కేక్కి అంత దిష్టి పెట్టేసాను ఏమో అనిపించింది. ఫంక్షన్ హాల్కి కూడా మొత్తం అంతా సెట్ అయింది. ఇంకా కస్టమర్ కూడా అక్కడే రివ్యూ అయితే ఇచ్చారండి. కేక్ వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్ టేస్ట్ చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు, కస్టమర్ కూడా రివ్యూ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయామండి. ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది.